ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ అడ్వైజరీ చైర్ మంచిర్యాల డిస్టిక్కి నన్ను ఎలక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ టు మల్లారెడ్డి గారు అండ్ మంజుల గారు. సో మల్ల గారు చెప్పినట్టు ఆల్రెడీ నాకు ఐ మీన్ టు స్కిన్ అండ్ హెయిర్ 5 బ్రాంచెస్ ఉన్నాయి, చెన్నై అండ్ తమిళనాడు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్నింగ్ లేవగానే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి జీటీఏలో లేనిది నీది నీకే 5 బ్రాంచెస్, మళ్ళీ ఆమె ఎంటర్ప్రైన్యూర్, ఇన్ని బిజినెస్, ఇన్ని హాస్పిటల్, పేషెంట్ గొడవ ఉండగా ఈ మార్నింగ్ జీటీఏలో లేనిదే నీకు, దీనివల్ల నీకు డబ్బులు వస్తాయా, ఏమొస్తాయా అని ప్రతిరోజు వాళ్ళని క్వశ్చన్ అడగడము. బికాస్ నాకు సరిగ్గా తెలీదు జీటీఏ స్టార్టింగ్లో అసలు ఏంటి ఇదని చెప్పేసి. సో అదొకటిను మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. అండ్ నిజంగా ఇది నేను స్టార్ట్ చేసి 1 మంత్ అయిపోయింది, 1 మంత్ కూడా కాలేదనుకుంటా. నేను మంచిర్యాల డిస్టిక్ నాకు చాప్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అసలు అక్కడ ఎవరెవరు ఏంటి అని కూడా నాకు సబ్జెక్ట్ లేదు. బేసిక్లీ నాది జన్నారం మంచిర్యాల డిస్టికే, కానీ ఇంకా చాలా రోజు నుంచి హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాం కదా. సో అందులో ఫస్ట్ సరోజమ్మ గారు ద్వారా నాకు సరోజమ్మని కనెక్ట్ చేశాను. వితిన్ 3 డేస్లో 50 మెంబర్స్ని మేము యాడ్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు 1 మంత్ కూడా కాలేదు, ఆల్మోస్ట్ 100 మెంబర్స్ని యాడ్ చేశాము. సో అంత ఫాస్ట్గా మా మంచిర్యాల టీం నాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆన్ ది వే కూడా చాలామంది ఇంకా యాడ్ చేయాల్సింది ఉంది. ఇంకా సరోజ గారు ఫస్ట్ కాల్ నాకు 6 o'clock వేకప్ కాల్. ఒక్కొక్కసారి నేను లేవలేదంటే రాత్రి లేట్ అయింది, అందుకే నేను మీ కాల్ చూసుకోలేదు అనుకునేదాన్ని. మేడం గారు వీళ్ళని యాడ్ చేయలేదు, మీరు వాళ్ళు కోపడుతున్నారు, వీళ్ళు యాడ్ చేయలేదు, రోజు ఎన్ని అసలు ప్రొఫైల్ వచ్చేటివో. సో మా మంచిర్యాల డిస్టిక్ నన్ను అంతా సపోర్ట్ ఇచ్చింది అండ్ ఇస్తూనే ఉన్నారు. చాలా థ్యాంక్స్ సరోజ గారు అండ్ అవర్ ప్రెసిడెంట్ భూమేష్ గారు. అండ్ ఇందాక కూడా మా వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోయారు, బికాస్ దే కేమ్ టు ఫ్రమ్ 300 kilometers. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ జీటీఏ గురించి అందరూ మాట్లాడేశారు. అఫ్కోర్స్ మనం అందరం జీటీఏ ఫ్యామిలీ ఇక్కడ, వితౌట్ జీటీఏ ఎవరు లేరనుకుంటాను. సో దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను. కానీ మీరు ఇందాక మంజుల గారు అన్నట్టు మేము మైదానము సెలెక్ట్ చేశాము, మీరు స్పోర్ట్స్ ఎంచుకోండి అన్నారు. సో మేమైతే రెడీగా ఉన్నాము. మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ మీరు ఏం చేస్తారో వీఆర్ వెయిటింగ్. నాకు అది కావాలి, కానీ జీటీఏ అందరికీ అర్థమైపోయింది. మా మంచిర్యాల డిస్ట్రిక్ట్కి మీరు ఏం చేయదలుచుకున్నారు, నేను స్పోర్ట్స్ అనే ప్లాట్ఫామ్ని నేను ఎత్తుకొని మీ వరకు తీసుకెళ్తాను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇన్ ఫ్యూచర్. అప్పుడే ఈ జీటీఏ ఇంపార్టెన్స్ అప్పుడే మనం గర్వంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మన ఉమెన్ గ్రూప్ ఇట్లా పోటీ పడాలి. సీరియస్లీ అండి, రాజేశ్వరి గారిని నేను చూస్తున్నాను, షీఈ్ వెరీ బిజీ. అయినప్పటికీ పాపం తనకి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రియల్లీ గ్రేట్ మేడం, మీ టైమింగ్, మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ అంత టైం పెడుతున్నారు, రియల్లీ గ్రేట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే 20లో ఉన్న వాళ్ళు కూడా 60 లాగా చేస్తూ ఉంటారు. నిజంగా ఈ వర్డ్ నేను చెప్పాలి ఎప్పటికప్పుడు అనుకుంటున్నా. సరోజ గారు రామ్మ మేడం చెప్పినట్టు మీరు ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 30లో ఉన్న వాళ్ళు పొద్దులే అక్క ఇప్పుడా అంటారు. 70లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఒకరోజు, మీకు చెప్తాను వినండి. నేను మంచిర్యాల్, నేను ఫ్రెండ్ చేసుకుందాం అనుకుంటున్నా అని ఫోన్ చేసింది. నన్ను ఫ్రెండ్ చేసుకుంటా అని ఫోన్ చేసింది. నాకేదో అమ్మ జీటీలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత అమ్మ నేను ఇంతమందిని చేసిన, అట్లా చేసిన, ఇట్లా చేసిన అంటే ఒక్కొక్కరి ప్రొఫైల్ నిజంగానే అమేజింగ్. నార్మల్ పర్సన్స్ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి అంటే 70లో ఉన్న సరోజమ్మ అంత ఎఫర్ట్ పెట్టి అంతమందిని జాయిన్ చేస్తే నిజంగా ఇక్కడున్న మీరు ఎంతో ఉత్సాహంగా ఉండాలండి. రియల్లీ మనమందరం ఒకసారి పెద్ద చప్పట్లతోటి నిజంగా వారికి థ్యాంక్ చెప్పాలండి. రియల్లీ గ్రేట్ అసలు. నిజంగా అమ్మ మీరు మాకు ఆదర్శం. మిమ్మల్ని చూస్తే ఇంకా నువ్వు నా ఫ్రెండ్వే ఇప్పటి నుండి. నాకైతే ఎంత బర్డన్ ఉందో షోల్డర్ మీద. ప్రతిరోజు 6 o'clock కాల్ చేసి యాడ్ చేశారు ఏంటి అని. నెక్స్ట్ ఫ్యూచర్ అంటేనే భయం వేస్తుంది మా మంచిర్యాలతో. మరి అదంతా మంజుల గారు. సో నేను మీ మీద భారం పెడుతున్నాను, అట్లా కాకుండా సో మీరు చేసినా చేయకపోయినా మేము ఫ్యామిలీ మెంబర్గా యాడ్ అయ్యాము. సో మనం అందరం కలిసి కూడా మన తెలంగాణ గ్లోబల్ ఎక్కడున్నా కూడా ప్రతి తెలంగాణ పీపుల్ అందరినీ కూడా మనం జీటీఏ ద్వారా హెల్ప్ చేయాలని అందరూ కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.